నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశ రాజకీయాల్లో పెను సంచలనం. ఢిల్లీ వేదికగా జరిగిన ఒకే ఒక్క హై ప్రొఫైల్ భేటీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రంలో నెంబర్ 2 హోంమంత్రి అమిత్ షా, ఏపీలో పవర్ఫుల్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ముఖాముఖి కూర్చున్నారు. క్షణం తీరికలేని అమిత్ షా ప్రత్యేకంగా సమయం ఇచ్చి పవన్ కళ్యాణ్ తో ఏకంగా 25 నిమిషాల పాటు ఏం చర్చించారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉండగానే ఇప్పుడే ఢిల్లీ వేదికగా ఇలాంటి పొలిటికల్ బాంబు పేలింది. మీటింగ్ ముగిసి బయటకు వస్తూ పవన్ కళ్యాణ్ నవ్విన ఆ నవ్వు వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఏపీ రాజకీయాల భవిష్యత్తును మార్చబోతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్గా చక్రం తిప్పుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయిలోనే దూసుకుపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రంలో అమిత్ షా, ఏపీలో పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన నాయకులుగా వెలుగొందుతున్నారు. వీరిద్దరికీ బలమైన ప్రజా నేపథ్యంతో పాటు దేశభక్తి, జాతీయ భావాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దేశం ముఖ్యమా లేక ప్రాణాలు ముఖ్యమా అంటే ఈ ఇద్దరు నేతలు కూడా నిస్సందేహంగా దేశానికి మొదటి ఓటు వేస్తారు. అంతటి ఒకే రకమైన మనస్తత్వం, ఒకే రకమైన దూకుడు శైలి కలిగిన ఈ ఇద్దరు అగ్రనేతలు తాజాగా ఢిల్లీలో భేటీ అయ్యారు. జాతీయ భావాలు నిండిన ఈ ఇద్దరు పవర్ఫుల్ లీడర్లు కలవటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. నిత్యం దేశ భద్రత, పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ పనులు, ఈశాన్య రాష్ట్రాల సమీక్షలతో అమిత్ షా బిజీగా గడుపుతున్నారు. ఈ బిజీ స్కెడ్యూల్లో సాధారణంగా ఆయన ఎవరికీ అంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వరనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. అలాంటి అమిత్ షా ప్రత్యేకంగా సమయం కేటాయించి పవన్ కళ్యాణ్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ హై ప్రొఫైల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రితో జరిగిన ఈ అధికారిక సమావేశం ఏకంగా 25 నిమిషాల పాటు అత్యంత సుదీర్ఘంగా సాగింది. రెండు రాష్ట్రాలు, దేశ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వీరిద్దరి మధ్య లోతైన చర్చలు జరిగాయి. అమిత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లోపల చర్చలు ఎంత సానుకూలంగా సాగాయో చెప్పటానికి పవన్ కళ్యాణ్ ముఖంలో కనిపించిన చిరునవ్వే నిదర్శనంగా నిలిచింది. హోంమంత్రితో జరిగిన ఈ మీటింగ్ ఆద్యాంతం అత్యంత అద్భుతంగా సాగిందని పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఈ 25 నిమిషాల భేటీలో ఏపీ అభివృద్ధి మరియు భవిష్యత్తు రాజకీయాలపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు ఢిల్లీ వర్గాల్లోనూ ఇటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లోనూ ఈ ఇద్దరు నేతల భేటీ గురించే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందస్తు వ్యూహాలతోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని, అందులో ఆయన 100% సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ ద్వారా కేంద్ర పెద్దల వద్ద పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్, ప్రాధాన్యత మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాబోయే 2029 ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయటమే ఈ భేటీ వెనుక ఉన్న అసలు సీక్రెట్ అని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే పొత్తులపై కేంద్ర పెద్దల నుంచి ఒక లీక్ బయటికి రావడం సంచలనం రేపుతోంది. గత 2024 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఏపీలో బంపర్ మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి. కూటమి సృష్టించిన ప్రభంజనానికి ప్రతిపక్ష వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి, సంక్షేమం వేగంగా సాగాలనేదే కూటమి లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ప్రజల భద్రతతో పాటు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కొనసాగాలంటే ఈ 3 పార్టీల బంధం ఇలాగే ఉండాలని పవన్ భావిస్తున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ స్వయంగా అమిత్ షాకు సూచించారు. పవన్ కళ్యాణ్ తెచ్చిన ఈ పొత్తుల ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పూర్తిగా సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రధాన కారణం పవన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల కంటే ముందే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ తన వంతుగా గొప్ప చొరవ చూపించారు. బీజేపీ అగ్రనాయకత్వంతో స్వయంగా మాట్లాడి పాత విభేదాలను పక్కన పెట్టి 3 పార్టీల మధ్య
పొద్దు కుదిరేలా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ తరహాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి కూటమి విజయానికి బలమైన పునాది వేశారు. పవన్ కళ్యాణ్ పడ్డ కష్టానికి, చూపిన చొరవకు తగ్గట్టుగానే ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ సీట్లతో అధికారంలోకి రాగలిగింది. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే రోజుల్లోనూ వైసీపీని అధికారానికి శాశ్వతంగా దూరంగా ఉంచాలనేదే పవన్ వ్యూహం. ప్రజా వ్యతిరేక శక్తులు మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే కూటమి బంధం 5 ఏళ్ల తర్వాత కూడా పటిష్టంగా కొనసాగాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందువల్లే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా చాలా సమయం ఉన్నప్పటికీ బీజేపీ పెద్దల వద్దకు వెళ్లి అసలు విషయాన్ని ఇప్పుడే తేల్చేశారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు విజన్ చూసి బీజేపీ అగ్రపెద్దలు సైతం ఆశ్చర్యపోతూ ఆయన మాటను కాదనలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉంటేనే కేంద్రం నుంచి భారీగా నిధులు మరియు పరిశ్రమలు వస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో ఏపీ రూపురేఖలు మార్చడంతో పాటు తదుపరి ఎన్నికల్లోనూ ఈ విజయ పరంపరను ఇలాగే కంటిన్యూ చేయాలని డిప్యూటీ సీఎం ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన రాజకీయ విశ్లేషణలు, రాష్ట్ర ప్రయోజనాల అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ఆసక్తిగా విన్నారు. 2 భిన్న ధృవాల లాంటి నాయకులు దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అనే ఒకే అజెండాతో ముందుకు సాగటం గమనార్హం. పవన్ కళ్యాణ్ మాటల్లోని నిజాయితీ, రాష్ట్రంపై ఆయనకున్న నిబద్ధతను బీజేపీ పెద్దలు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. అందుకే రాబోయే 2029 పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ప్రతి అంశానికి అమిత్ షా ఓకే అన్నట్లు సమాచారం. ఈ భేటీతో అటు జన సైనికుల్లోనూ ఇటు బీజేపీ, టీడీపీ శ్రేణుల్లోనూ సరికొత్త ఉత్సాహం మరియు భరోసా నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు కోలుకోలని దెబ్బ కొట్టేలా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా ఇప్పుడే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేశారు. కేంద్రంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న అమిత్ షా, ఏపీలో కీలక శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ భేటీతో దేశం దృష్టి ఏపీపై పడింది. దేశ రక్షణే ధ్యేయంగా పనిచేసే అమిత్ షా శైలి, సమాజ మార్పు కోసం తప్పించే పవన్ కళ్యాణ్ శైలి ఇక్కడ ఒకేలా కలవటం విశేషం. ఏపీలో సంక్షేమ పథకాలు, ప్రజా భద్రత సజావుగా సాగాలంటే రాజకీయ స్థిరత్వం ఎంతో అవసరమని ఈ ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కేవలం ఒక సాధారణ భేటీ కాదని, ఇది ఏపీ భవిష్యత్తును శాసించే ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్. ప్రతిపక్ష వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకోవాలని చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ 2029 పొత్తుల బ్యాచ్ పేల్చడం విశేషం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి 24 గంటలు సిద్ధంగానే ఉంటుందనే బలమైన సంకేతాన్ని ఢిల్లీ నుంచి పంపించారు. ఈ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ నవ్వుతూ బయటకు రావటం వెనుక ఏపీకి పెద్ద ఎత్తున హామీలు లభించాయని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఒక్క భేటీతో ఏపీ భవిష్యత్తు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ముందే ఒక స్పష్టత ఇచ్చేశారు. 2024 రిజల్ట్స్తో కుప్పకూరిన వైసీపీకి 2029 వ్యూహాలతో ఇప్పుడే కోలుకోరని దెబ్బ కొట్టారు. మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్ల ఈ మాస్టర్ ప్లాన్ రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ను ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.